హాయ్ ఎవరివన్. ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ అనేది ఏప్రిల్ 30న జరగనుంది. పాలిసెట్ ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మీరు అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా విజిబుల్ అవుతుంది. ఇక్కడ మీకు 10th ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. అంటే మీరు పాలిసెట్కి అప్లై చేసినప్పుడు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి కనుక పాలిసెట్కి అప్లై చేసి ఉంటే ఇప్పుడు కూడా ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. లేదా మొబైల్ నెంబర్ ఇచ్చి పాలిసెట్కి అప్లై చేసి ఉంటే ఇప్పుడు కూడా మొబైల్ నెంబర్ ద్వారానే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ 10th పాసింగ్ ఇయర్, అంటే మీరు ఏ ఇయర్లో 10th పాస్ అయ్యారో ఆ ఇయర్ని ఇవ్వాల్సి ఉంటుంది. 2025లో 10th పాస్ అయి ఉంటే 2025 అని ఇవ్వండి. అదేవిధంగా క్యాప్చా ఎంటర్ చేసి వ్యూ అండ్ ప్రింట్ పై క్లిక్ చేయండి. మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అయిన తర్వాత దాని ప్రింట్ తీసుకోండి. మీ హాల్ టికెట్లో మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా మీ ఎగ్జామ్ సెంటర్ అండ్ ఎగ్జామ్ టైం అనేది క్లియర్గా ఉంటుంది. పర్టికులర్ టైంలో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారనేది మీకు హాల్ టికెట్లో తెలుస్తుంది. ఆ ఎగ్జామ్ టైంకి 1 అవర్ ముందుగా మీరు ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వండి. ఎగ్జామ్కి వెళ్ళేప్పుడు మీ హాల్ టికెట్, పెన్, హెచ్బి ఆర్ 2బి పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ ఇవి మాత్రమే క్యారీ చేయండి. ఇవి కాకుండా మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని తీసుకెళ్ళిన ఎగ్జామ్ హాల్లోకి అలో చేయరు. సో మీరు ఎగ్జామ్ హాల్ టికెట్, పెన్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ ఇవి మాత్రమే క్యారీ చేయండి. ఎగ్జామ్ హాల్లో మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. అందులో మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓఎంఆర్ షీట్లో ఆన్సర్ని మాత్రమే బబుల్ చేయాలి, వేరే ఇంకేమీ రాయకూడదు. మీరు ఎటువంటి క్యాలిక్యులేషన్స్ చేయాలన్నా మీకు రఫ్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ పేపర్లో మీరు రఫ్ వర్క్ చేసుకోవచ్చు. మీరు ఓఎంఆర్ షీట్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. దాన్ని ఫోల్డ్ చేయకూడదు, దానిపై ఎటువంటి గీతలు పడకూడదు. మీరు ఓఎంఆర్ షీట్ కనుక ఇన్వాలిడ్ అయితే మీరు పాలిసెట్ రాసిన యూజ్ ఉండదు. ఓఎంఆర్ షీట్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.